షుగర్ పేషెంట్స్ ఉంది నా దగ్గరకు వచ్చిన పేషెంట్ చాలా మంది, సార్ నాకు ఫాస్టింగ్ లో 100 ఉంది, 100 ఉండాల్సిన షుగర్ 130 వచ్చిందండి, మరి దీనికి మందులు వాడాలన్నా అని అడుగుతుంటారు. అంటే స్టార్టింగ్ లో ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఎలాంటి మందులు వాడక్కర్లేదండి. షుగర్ ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు, అందరు భయపడి 130 140 ఉన్న ఫాస్టింగ్ లో ఇమీడియట్ గా మెట్ఫార్మిన్ గ్లిమిప్రిడ్ కొన్ని రకాల షుగర్ టాబ్లెట్ వాడుతుంటారండి. అది ఒక్కసారి మనం వాడినట్లయితే అది కంటిన్యూ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకసారి మందులు వాడిన తర్వాత దాన్ని మానేయించడం చాలా కష్టం అండి. అలాగే ఇంగ్లీష్ డాక్టర్స్ కూడా వాటిని మానేయించారు. ఇప్పుడు 500 mg ఇచ్చారు అనుకోండి, అది 1000 mg అలా పెంచుకుంటూ వెళ్తుంటారు తప్ప తగ్గించరు. కాబట్టి మనం ఫస్ట్ టాబ్లెట్ వాడేటప్పుడు చాలా ఆలోచించాలి. మనం దీనికి ఈజీగా స్టార్టింగ్ లోనే ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉంటే మనం ఎలాంటి మందులు వాడకుండా దాన్ని రివర్స్ చేసుకోవచ్చు అండి. అంటే ఎక్కువ మాటకు చాలా మంది తెలిసిన విషయాలండి. కార్బోహైడ్రేట్స్ తినొద్దు అంటాము, ఎక్కువ రైస్ అనేది ఎక్కువ తీసుకోవద్దు అని చెప్తాము, అలాగే ఎక్కువ మైదా తీసుకోవద్దు అని చెప్తాము, అలాగే మనం మెయిన్ జంక్ ఫుడ్స్ ఏమీ తీసుకోవద్దు. అంటే జంక్ ఫుడ్స్ అంటే పిజ్జాలు, బర్గర్లు అలాంటివి ఎక్కువ తీసుకోవద్దు అని చెప్తామండి. కానీ వాటితో పాటు మనం వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఉదయం ఒక 1 అవర్, సాయంత్రం మనం ఒక 1 అవర్ మీరు వాకింగ్ చేసినట్లయితే మీకు 50% షుగర్ కంట్రోల్ అవుతుందండి మీ బాడీలో. దానివల్ల మనకు షుగర్ లెవెల్స్ అనేటివి పెరగకుండా మన బాడీలో ఉంటాయి. ఇన్సులిన్ అనేది న్యాచురల్ గా ప్రొడక్షన్ అవుతుంది. కాబట్టి మీకు షుగర్ స్టార్టింగ్ లో ఉందన్నట్లయితే మీరు వాకింగ్ చేసుకుంటూ మేనేజ్ చేసుకోవచ్చు.